హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడం అండి. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం లాయో మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది చిన్నగా వీడియో పెడుతున్నాను, ఎందుకంటే జస్ట్ 10 మినిట్స్ అంటే మీరు వినడానికి ఈజీగా ఉంటుంది అని. సో ఇవి పక్కా క్వశ్చన్స్ అండి. లాయో మెథడ్, పౌడర్ మెథడ్ గ్యారంటీ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో కంప్లీట్గా ఇది థియరీ పార్టే, అందుకని థియరీ ఎలా రాయాలన్నది కూడా నేను పేపర్లో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే జస్ట్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఏమి ఉండదు. సో లాయో మెథడ్లో మనకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదండి. సింగిల్ క్రిస్టల్కి మాత్రమే చెప్తాము, అలాగే మనం తీసుకునే క్రిస్టల్ కొంచెం పెద్ద సైజులో ఉండాలి ఇలా. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి నెక్స్ట్ మనం వాడేది ఏంటంటే పౌడర్ మెథడ్ అండి, పౌడర్ క్రిస్టల్ మెథడ్. ఇక్కడ చూడండి ఈ పౌడర్ క్రిస్టల్ మెథడ్ అసలు అంటే ఏం చేస్తామంటే, ముందు ఒకసారి అవుట్లైన్ చూడండి. ఇక్కడ కూడా మనం లాయో మెథడ్ లాగే ఎక్స్రే ట్యూబ్ తీసుకుంటాం. ఎక్స్రే ట్యూబ్ నుంచి ఎక్స్రేస్ వస్తాయి. ఒక ఫిల్టర్ తీసుకుంటాం. ఆ ఫిల్టర్ నుంచి ఇలా ఇన్సిడెంట్ చేసి లెడ్ షీట్స్ 2 తీసుకుంటాం అండి. సేమ్ అక్కడలాగే లెడ్ షీట్లో చిన్న పిన్ హోల్ సైజ్ ఏరియా తీసుకుంటాం. ఈ పిన్ హోల్ నుంచి మనకు ఒక ఫైన్ షార్ప్ బీమ్ అనేది వస్తుంది. ఇది దేని మీదకి ఇన్సిడెంట్ చేస్తామంటే 2 కాలిమీటర్స్ ఇలా తీసుకుంటామండి. ఒక స్పెరికల్ షేప్లో ఉండే సిలిండ్రికల్ షేప్లో ఉండే ఇవి కాలిమీటర్స్ అంటాం మనం. ఈ కాలిమీటర్లోంచి ఈ బీమ్ అనేది ఇలా ఇన్సిడెంట్ అవుతుందండి. ఈ 2 కాలిమీటర్స్ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఒక సర్క్యులర్ షేప్లో ఉండే ఒక ఫోటోగ్రాఫిక్ ఫిలిం తీసుకుంటామండి. దీనికి ఇక్కడ కెమెరా అనేది ప్లేస్ చేస్తాం. ఈ సర్క్యులర్ షేప్లో మధ్యలో ఏం పెడతామంటే ఒక స్పెసిమెన్ పెడతామండి. స్పెసిమెన్ ఏమవుతుందంటే ఇలా రొటేటెడ్ స్పెసిమెన్ అనమాట. అంటే ఇలా వేసాం కదా, ఈ పార్ట్ ఏంటంటే రొటేటెడ్ స్పెసిమెన్ అండి. సో ఈ ఎక్స్రేస్ అనేవి ఈ రొటేటెడ్ స్పెసిమెన్ మీద పడినప్పుడు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదండి. అందుకేమవుతుందంటే కొంత పార్ట్ ఇలా బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పార్ట్ ఇలా ఫార్వర్డ్ అవుతుందండి. సో ఈ ప్యాటర్న్ అంతటిని మనం చూడడానికి ఏం తీసుకుంటామంటే ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఆల్రెడీ ఇన్సైడ్ మనం కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది శాంపుల్ అండి. ఈ శాంపుల్లో మనం ఏం పెడతామంటే ఈ పౌడర్ క్రిస్టల్స్ని పెడతామండి. ఆల్రెడీ మీకు తెలుసు ఇవి పౌడర్లో ఆ క్రిస్టల్ పార్ట్స్ ఎలా ఉంటాయి అన్నది. సో ఆ పార్ట్స్ని దీంట్లో ప్లేస్ చేస్తామండి. ఎప్పుడైతే ఈ రేస్ అనేవి దీని మీద రొటేటెడ్ స్పెసిమెన్ మీద మనకి ఇది పడతాయో అవన్నీ కూడా ఏంటంటే కొంత ఇలాగా రిఫ్లెక్ట్ అవుతాయండి, స్కాటర్ అవుతాయి. ఈ స్కాటర్డ్ ప్యాటర్న్ వచ్చి జాగ్రత్తగా చూడండి. అంటే ఈ కాలిమీటర్కి ఈ పైన ఒకటి కింద ఒకటి ఇవి రెండింటినీ మనకి కలిపామనుకోండి ఒక ఐస్ క్రీమ్ కోన్ షేప్లో ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక కోన్కెల్ షేప్ ఫామ్ అవుతుందండి. అంటే పైన యాంగిల్ థీటా, కింద యాంగిల్ థీటా అంటే 2 θ అవుతుంది. అలాగే ఇటువైపుది కూడా యాడ్ చేస్తే ఇక్కడ ఒక 2 θ, అంటే మొత్తానికి ఎంత అవుతుందండి 2 θ + 2 θ 4 θ అవుతుందండి. ఈ ఎంటైర్ ప్యాటర్న్ అంతటినీ కూడా మనం ట్రాన్స్మిటెడ్ బీమ్లో ఇక్కడ చూస్తామండి. ఇది ట్రాన్స్మిటెడ్ బీమ్. ఏదైతే ఈ బీమ్ ఉందో దీని యొక్క విడ్త్ ఏంటంటే ఎస్ అనేదండి. సో ఇది యాక్చువల్గా మనకి పౌడర్ మెథడ్లో జరిగే ప్యాటర్న్. సో ఒకసారి ఇది థియరీ పార్ట్ జాగ్రత్తగా చూడండి. Powder photography is highly suitable for the materials for which it is impossible to obtain single crystal of required size. ఏదైతే సింగిల్ క్రిస్టల్కే చెప్పి మిగిలిన మనం చేయలేకపోతామో వాటిని చెప్పడానికి ఇది బాగా బెస్ట్ సూటబుల్ అండి. నెక్స్ట్, వన్ ఫార్మ్ ఆఫ్ ద పౌడర్ ఫోటోగ్రఫీ ఈజ్ నోన్ యాజ్ డిబేస్-కెర్రర్ మెథడ్. అంటే డిబేస్-కెర్రర్ అనే సైంటిస్టులు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. దానికే మనకి డిబేస్-కెర్రర్ మెథడ్ అని కూడా ఇంకొక పేరు ఉంది. నెక్స్ట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ కెమెరా. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక పక్క పైన ఒక సిలిండ్రికల్ కెమెరా తీసుకున్నాం. హోల్ లెంత్ ఈజ్ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద డయామీటర్. దీని యొక్క లెంత్ ఏదైతే తీసుకుంటున్నామో అది డయామీటర్తో కంపేర్ చేస్తే చాలా చిన్న సైజులో ఉంటుంది. నెక్స్ట్, ద ఫైనల్లీ పౌడర్ శాంపుల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్. ఏదైతే మనం ఈ క్యాపిలరీ ట్యూబ్ తీసుకున్నామో ఈ ట్యూబ్లో దాన్ని మొత్తం పౌడర్ని ఫిల్ చేసేస్తామండి ఈ ట్యూబ్లో. నెక్స్ట్, అండ్ మౌంటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కెమెరా. ఈ కెమెరాకి సెంటర్లో దాన్ని మనం ప్లేస్ చేస్తాం. ద ఎక్స్రేస్ ఓర్ అలౌడ్ టు పాస్ త్రూ ఏ ఫిల్టర్ టు బికమ్ మోనోక్రోమాటిక్ బీమ్. ఎక్స్రేస్ని మనం ఇలా ఇన్సిడెంట్ చేస్తామండి.
సో అది ఏంటంటే మనకి మోనోక్రోమాటిక్ బీమ్ కోసం అండ్ ఈజ్ పాస్ త్రూ ఏ స్లిట్ S1 అండ్ S2. ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? S1 S2 అనే స్లిట్ నుంచి పాస్ అవుతుంది టు బికేమ్ ఏ ఫైన్ అండ్ షార్ప్ బీమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకు వీటిని వాడతామంటే ఒక ఫైన్ షార్ప్ బీమ్ కోసం. ద ఎక్స్రేస్ ఎంటర్ ద కెమెరా త్రూ ద కాలిమీటర్ ద్వారా కెమెరాలోకి ఎంటర్ అవుతాయండి అండ్ స్ట్రైక్స్ ద పౌడర్ శాంపుల్. ఈ పౌడర్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ చేస్తాయి, అంటే డాష్ అవుతాయి. సిన్స్ ద స్పెసిమెన్ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టినీ క్రిస్టల్స్ విత్ ర్యాండమ్ ఓరియంటేషన్ అండ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ థీటా అండ్ డి ఆర్ అవైలబుల్. ఇక్కడ ఈ స్పెసిమెన్లో మనం తీసుకున్నప్పుడు టినీ క్రిస్టల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. అవన్నీ ఏంటంటే ఓరియంట్ అవుతూ ఉంటాయి. దాని వాల్యూస్ థీటా అని డి అండి ఆర్ అవైలబుల్. ద డైఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫర్ వాల్యూస్ ఆఫ్ థీటా అండ్ డి. ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ద బ్రాగ్స్ కండిషన్. అది బ్రాగ్స్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందండి. థీటా అండ్ డి లై ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ కోన్. ఏదైతే కోన్ అని ఇందాక మనం డిస్కస్ చేసామో అదండి కోన్ విత్ ఇట్స్ ఒపాక్స్ ఎట్ ద శాంపిల్ అండ్ ద సెమీ వెర్టికల్ యాంగిల్ థీటా. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదండి, దీని యొక్క యాంగిల్ ఎంత అని మనకి 2 theta అండి. సో 2 theta. నెక్స్ట్ డిఫరెంట్ కోన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ ద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డి అండ్ థీటా ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎన్ అండ్ ఆల్సో ఫర్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ థీటా అండ్ ఎన్ ఫర్ ద పర్టికులర్ వాల్యూ ఆఫ్ డి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మన డిఫరెంట్ కోన్స్ అండి, అంటే ఫస్ట్ రెండు కలిపితే ఒక షేప్లో కోన్ వస్తుంది, నెక్స్ట్ రెండు కలిపితే ఇంకొకటి, అలా డిఫరెంట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా మనకి ఫామ్ అవుతాయండి ఆ స్పెసిమెన్ ఏదైతే ఉందో దాని మీదకి. సో నెక్స్ట్ ద ట్రాన్స్మిటెడ్ ఎక్స్రేస్ మూవ్ అవుట్ ఆఫ్ ద కెమెరా త్రూ ద ఎగ్జిస్ట్ హోల్. ఇది ఎంట్రీ హోల్ అండి, ఇక్కడ వచ్చి ఎంట్రీ హోలు, ఇది వచ్చి ఎగ్జిట్ హోల్ అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎంట్రన్స్ హోల్ నుంచి అలాగే ఎగ్జిట్ హోల్ నుంచి కూడా, అంటే కెమెరాలోని ఎంట్రన్స్ హోల్ నుంచి ఏమో మనకి ఎక్స్రే బీమ్ అనేది వస్తుంది, ఎగ్జిట్ బీమ్ నుంచి మాత్రం మనకి రిఫ్లెక్టెడ్ ప్యాటర్న్ వస్తుంది. ఏ ఫోటోగ్రాఫిక్ ఫిలిం ఈజ్ అటాచ్డ్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కెమెరా. మనం ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్లో సర్కిల్లో తీసుకుంటున్నామో ఇలా కర్వ్డ్ సర్ఫేస్లో, ఈ కర్వ్డ్ సర్ఫేస్ లోపల ఈ ఫోటోగ్రాఫిక్ ఫిలిం అనేది అటాచ్ చేస్తుంటుందండి. నెక్స్ట్ ఈచ్ కోన్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ బీమ్ లీవ్స్ 2 ఇంప్రెషన్ ఆఫ్ ద ఫిలిం. ఆల్రెడీ మనం చెప్పాము ఇటువైపు ఒక కోను అటువైపు ఒక కోను 4 theta అని. సో ప్రతిదీ కూడా 2 మనకి రిలీజ్ చేస్తాయి. విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్స్. అవి ఒక కోన్ ఇలా తీసుకుంటున్నాం కదండి, ఆ కోన్ అనేది మనం ఐస్ క్రీమ్ కోన్ ఇలా పెడితే మనకి ఎలా ఫామ్ అవుతుంది, ఇలా ఆర్క్లా ఫామ్ అవుతుంది కదా, అలా ఎగ్జిట్ హోల్ నుంచి అలాగే ఎంట్రీ హోల్. సో ఇది వచ్చి ఇది ఎంట్రీ హోల్ అండి, ఇది వచ్చి ఎగ్జిట్ హోల్ అండి. సో ఎంట్రీ హోలు అలాగే ఎగ్జిట్ హోలు రెండని. సో ఇక్కడ చూడండి విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఎగ్జిట్ హోల్ విత్ their centers coincides with the holes. Similarly, cones produced by the back scattered X-rays produced arc on either side of entrance hole is shown in figure. అంటే ఎంట్రన్స్ హోల్లో మనకి కోను అంటే ఇలా 2 ఆర్క్స్, అలాగే ఎగ్జిట్ హోల్ నుంచి కూడా 2 ఆర్క్స్ అని. సో ఇలా ఎన్ని హోల్స్ వస్తాయి మనకి, ఎన్ని కోన్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కోన్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ అండి. ఇది ఎంట్రన్స్ హోల్, ఇది ఎగ్జిట్ హోల్. ఈ కోన్ యొక్క సైజుని మనం ఎస్ అని రాస్తున్నాము, అలా ఎంట్రన్స్ ఎగ్జిట్. సో ఎంటైర్గా రెండింటికి కలిపి 4 theta అవుతుందండి. సో 4 theta = S/R. అంటే ఇది ఎస్ అని చెప్పాను కదా దాని యొక్క సైజ్ అనేది. సో S/R అండి. ఆర్ అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ద కెమెరా. మనం ఏదైతే కెమెరా సర్కిల్ తీసుకున్నామో, సర్కిల్ షేప్లో కెమెరా తీసుకున్నామో అంటే ఈ ఎంటైర్గా సర్కిల్ షేప్లో కెమెరా ఏదైతే తీసుకున్నామో దాని యొక్క రేడియస్ అనేది R అవుతుందండి. సో ఇప్పుడు దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే రేడియన్స్లో ఇలా ఫార్ములా అండి, డిగ్రీస్లో అయితే 4 theta = S/R × 180/π అండి. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 57.2965/R అవుతుంది. సో ఇది మనకి దీన్ని కూడా ఏంటంటే బ్రాగ్స్లో అనేది సాటిస్ఫై అవుతుంది. సో దీన్ని బేస్ చేసి మనం డి వాల్యూ అంటే ఇంటర్ప్లానార్ స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డి ఏంటంటే డి కదండి, n λ = 2d sin θ కదా. సో
డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే λ/2 sin θ అండి. సో ఇదండి. సో చాలా సింపుల్. రెండో కూడా నేను 10 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పలేదండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.